నదుల వలననైనా ఆపదల్లోనూ, దొంగల వలననైనా ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైనా ఆపదల్లోనూ, అన్యజనుల వలననైనా ఆపదల్లోనూ, పట్టణంలో ఆపదల్లోనూ, అరణ్యంలో ఆపదల్లోనూ, సముద్రంలో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలని ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియునుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడాయినా నేను బలహీనుడను కానా? ఎవడైనా తొట్టుపడినా నాకును మంట కలగదా? అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చి అతిశయపడుదును. నేను అబద్ధం ఆడుట లేదని నిరంతరం స్తుతింపబడుచున్న మన ప్రభువు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును అని చెప్పేసి ఇవన్నీ తన శ్రమలాంటి అన్నిటిని వివరిస్తూ వస్తున్నాడు. సౌలుగా ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు. పిలువబడిన తర్వాత ఎంత లోబడ్డాడంటే యేసయ్య కొరకు చావడానికి సిద్ధపడ్డాడు. అనేక మార్లు దెబ్బలు, ఒకసారి అయితే రాళ్లతో కొట్టి చనిపోయినాడు అనుకొని వదిలేసి వెళ్ళిపోయినారట. ఒకానొక సందర్భంలో ఆయన యేసుని తెలుసుకోకముందు స్టెఫనును రాళ్లతో కొడుతున్నప్పుడు అతని యొక్క వస్త్రాలకు, అతన్ని కొట్టిన వారి వస్త్రాలకు కావలి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. అయితే అలా రాళ్లతో కొట్టినప్పుడు స్టెఫను చనిపోయినాడు. కానీ అలాంటి సందర్భంలో రాళ్లతో కొట్టబడిన పౌలు మాత్రం చనిపోలేదు. ఎందుకు అని అంటే దేవుడు, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక్కొక్కరిని ఒక్కొక్క పిలుపుతో పిలిచినాడు. కొంతమంది హతసాక్షులు అయిపోయి వారు హతసాక్షులు అయిన దాన్ని బట్టి ఇంకా వారి ద్వారా సువార్త అనేది పెళ్ళి ఉబికి వస్తుంది, ఒక ప్రభంజనమే మారుతుంది. కొంతమంది బ్రతికుండి పరిచర్య చేస్తారు, ప్రభంజనం సృష్టిస్తారు. అలాగా ఈ యొక్క స్టెఫను చనిపోయినాడు రాళ్ల దెబ్బలకు. కానీ పౌలు చనిపోకుండా దేవుడు అతన్ని కాపాడి ఆపి అతన్ని నిలిపి అతని ప్రాణం అతనిలో దయచేసి అతని ద్వారా గొప్ప పరిచర్య జరిగించాడు. ఎలాంటి పరిచర్య జరిగింది అని అంటే 14 పత్రికలు రాశాడు. అపోస్తలుల కంటే ఎక్కువ పరిచర్య అని చెప్పలేము, కానీ అపోస్తలులతో పాటుగా అపోస్తలత్వంలో ఏమాత్రం తక్కువగా పరిచర్య చేయలేదు. అపోస్తలకు తగినటువంటి పరిచర్యను అతను చేసి ఇప్పటికీ దీవెనకరంగా, ఇప్పటికీ సంఘానికి ఆశీర్వాదకరంగా అతను మార్చబడ్డాడు. ఒక దుర్మార్గుడుగా, దుష్టుడుగా, మూర్ఖుడుగా, ఒక హింసకుడుగా, దూషకుడుగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు పిలిచినప్పుడు తను స్పందిస్తే అతని ద్వారా ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు జరిగించుకున్నాడు. అంటే మనం కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉండి పిలువబడ్డామో, మనము దేవునికి లోబడిన వారమైతే, మనం దేవుని చిత్తానికి తలవంచిన వారమైతే, కేవలం దేవుని చిత్తమే, మరలా దేవుడు పిలిచిన తర్వాత మన చిత్తం జరిగించుకోవడానికి వీల్లేదు. మనము పిలువబడిన తర్వాత దేవుని చిత్తం జరిగించే వారమే అయితే మన ద్వారా గొప్ప కార్యములు ఇలాగ దేవుడు జరిగించుకొని తన సంఘానికి దీవెనగా మనల్ని నిలబెడతాడు. కాబట్టి ఈరోజు పిలువబడిన పిలుపుకు లోబడినటువంటి పౌలు గురించి మనం తెలుసుకున్నాం. ఎంత భయంకరంగా, చాలా మూర్ఖమైన జీవితంలో నుంచి దేవుని చేత పిలువబడి ఆ పిలుపుకు లోబడి ఆ పిలుపుకు స్పందించి స్పందించిన తర్వాత శ్రమలు పొంది ఆ శ్రమలను బట్టి అతిశయించి, అతనికి శ్రమలు మాత్రమే కాదు, శరీరంలో అనారోగ్యం కూడా ఒకటి. ఎక్కడికి వెళ్ళినా అందరితో శ్రమలే, ఎక్కడికి వెళ్ళినా అందరితో సమస్యలే. ప్రతి సమాజం అతని బాధించింది. ఏ దేశం దాటి వెళ్ళినా అక్కడ కూడా శ్రమలు ఎదురైనాయి. కానీ ఇలాంటి పరిస్థితిలో తాలుకొని తట్టుకొని ప్రభు కొరకు నిలబడి పిలువబడిన పిలుపుకు లోబడి అతను ఉన్నప్పుడు అతని ద్వారా సంఘం ఇప్పటికీ దీవించబడుతుంది. ఈ భూమి ఉన్నంత వరకు, ఈ బైబిల్ గ్రంథం ఉన్నంత వరకు, ఇంకా భూమి ఉన్నంత వరకు కూడా సంఘానికి దీవెనకరంగా అతను ఉండబోతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని చేత పిలువబడిన మనం ఎలాంటి పిలుపు మనల్ని పిలిచినాడో, హెచ్చరిక చేసినాడా, పిలిచినాడా, ఒక సూచన ఇచ్చినాడా, ఒక సలహా ఇచ్చినాడా దేవుడు, దానికి మనము లోబడి మనం నిలబడదాం. అలా నిలబడినట్లయితే మన ద్వారా సంఘానికి ఎంతో గొప్ప మేలు దేవుడు కలగజేస్తాడు. ఆయన చిత్తం జరిగించుకొని ఆయన మహిమ తెచ్చుకుంటాడు. కాబట్టి ఈ వాక్యం విన్న మనము ఏ పిలుపుతో పిలువబడ్డామో దానికి లోబడి ప్రభు చిత్తం జరిగించి ఆయన మహిమార్థమే జీవించుదుముగాక. ఆమేన్.